పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయాను గాన మేము వైకుంఠమునకు తీసుకుపోయేదము అని పలికిరి. అజామిలుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతము గాని ధర్మములు గాని చేసి ఎరగను. నవమాసంలో మోసి కనిపించిన తల్లిదండ్రులు సహితము ప్రణమిల్లలేదు. వర్ణశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచ కుల కాంతులతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచో నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు. ఆహా, నేనంత అదృష్టవంతుడు! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునికేగును. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కాని తెలియక గాని నిప్పును ముట్టిన చెట్టునకు బొప్పలెక్కి బాధ కలిగినో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్సమందలి నవమోధ్యాయం 9వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమ శివాయ.